హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఈ వీడియోలో నేను మీకు ఇయర్ రింగ్ స్టడ్స్ 3D స్టడ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను OHP షీట్ తీసుకున్నాను. ఇది మీకు లోకల్ స్టోర్స్లో బుక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. B7000 గ్లూ యూస్ చేస్తున్నాను అండ్ గ్లూ స్టిక్ పెన్ తీసుకున్నాను. ఇవి మీకు కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీషోలో ఉంటాయి, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ స్టడ్స్కి స్టిక్ చేసే పిన్స్ అన్నమాట. అండ్ దానికి రబ్బర్ స్టాపర్స్, వెనకాల పెట్టుకునే రబ్బర్ స్టాపర్స్, ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లూ అప్లై చేస్తున్నాను. OHP షీట్కి గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్డ్ కుందన్స్ యూస్ చేసి ఫ్లవర్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఏ షేప్లో అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 కుందన్ స్టిక్ చేశాను. ఇట్లా రెండోది కూడా చేసుకుంటున్నాను. ఇదైతే నార్మల్ ప్లెయిన్ స్టడ్ అనమాట. దీని తర్వాత నేను మీకు 3D స్టడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి జిర్కన్ స్టోన్స్. మధ్యలో గ్లూ అప్లై చేసుకొని ఇవి స్టిక్ చేస్తున్నాను. ఒకవేళ ఇవి లేకపోతే మీ దగ్గర రౌండ్ స్టోన్స్ ఏమున్నా అవి స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ OHP షీట్ లేకపోతే ఇప్పుడు వ్యాక్స్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా మీరు ఇట్లా ఫ్లవర్స్ స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ 3D డిజైన్ చూపిస్తున్నాను. దీనికి నేను ఐ షేప్డ్ కుందన్స్ తీసుకున్నాను 2 కలర్స్లో. సో ఫస్ట్ ఒక లేయర్ వచ్చేసి స్కై బ్లూ పెడుతున్నాను. మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా ఫ్లవర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 10 పెటల్స్ పెడుతున్నాను, 10 స్టోన్స్ పెడుతున్నాను. అలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఈ స్టోన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్కి గ్లూ, ఈ స్టోన్ ఎడ్జెస్ నుంచి గ్లూ అప్లై చేసుకుంటున్నాను. మధ్యలో మొత్తం గ్లూ అప్లై చేసి నిలబెట్టాలన్నమాట. స్టోన్స్ అనేవి ఇలా స్లాంటింగ్గా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ గ్లూ స్టిక్ పెన్ లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. నేను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూడండి. టూత్ పిక్తో కానీ ఇయర్ బడ్తో కానీ మీరు ఇలా స్టిక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అదే చేతితో అయితే కష్టంగా ఉంటుంది స్టిక్ చేయడం. ఇక్కడ నేను సెకండ్ లేయర్ పెట్టాక పెటల్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో దీనికి కూడా గ్లూ అప్లై చేసుకొని సేమ్ ఇందాక చూపించిన జిర్కన్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇవైతే నేనైతే 12 అవర్స్ అన్నా డ్రై చేస్తాను, లేదంటే అవి ఊడిపోతాయి అన్నమాట మీరు కట్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్. దీనికైతే నేను రూపులు తీసుకున్నాను. రూపులు వెనకాల స్టడ్స్ ఆల్రెడీ స్టిక్ చేస్తాను అనమాట. సో నేను పట్టుకొని స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు వెనకాల ఈ పిన్స్ అనేది స్టిక్ చేసేసుకొని అది డ్రై అయ్యాక మీరు పైన స్టోన్స్ స్టిక్ చేయండి. ఇక్కడ నేను గోల్డ్ మూన్ షేప్డ్ కుందన్స్ తీసుకున్నాను. ఇది చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఐ షేప్డ్ తీసుకొని 3D ఎఫెక్ట్ వచ్చేలాగా ఈ ఎడ్జెస్ నుంచి ఇందాక చూపిస్తున్న సేమ్ డిజైన్ అనమాట. కాకపోతే ఎడ్జెస్లో నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి మూన్ షేప్డ్ కుందన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిపై సెకండ్ లేయర్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్ ఐ షేప్డ్ కుందన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ OHP షీట్ బదులు నేను ఈ రూప్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ OHP షీట్ కావాలంటే దానిపైన కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఒక 12 అవర్స్ అయినా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నేను కింద ఇక్కడ పెరల్స్ ఎలా తగిలించుకోవాలో చూపిస్తాను, లోరియల్ పెరల్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్. ఇదేంటంటే స్లాంటింగ్గా నిలబెట్టకుండా దానిపైన ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ డైరెక్ట్గా స్టిక్ చేసేసుకోవడమే. ఇది ఒక లుక్ వస్తుంది. ఒకవేళ బిగినర్స్ అయితే ఈ స్టోన్స్ అన్నీ మీరు మీషోలో పర్చేస్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ మీరు బల్క్గా కావాలి అనుకుంటే యూనిక్ ఆర్ట్ స్టోర్లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే సెకండ్ లేయర్ ఒకదానిపైన ఒకటి పెట్టేస్తున్నాను అనమాట. ఇవి అన్నీ బాగా డ్రై అయ్యాక నేను అప్పుడు వెనకాల స్టడ్స్ అనేది స్టిక్ చేసుకుంటాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
నేనైతే ఇక్కడ కటర్ యూస్ చేస్తున్నాను, సిజర్స్ అయితే యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కటర్ ఎడ్జెస్కి బాగా ఈజీగా వెళ్తుంది, ఈజీగా కట్ అవుతుంది అనమాట. మీరైతే కటరే యూస్ చేయండి. ఇది మీకు పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 30-40 రూపీస్ ఉంటుందంతే. ఇప్పుడు ఇట్లా ఎడ్జెస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఒకవేళ కట్టర్ లేదు అనుకుంటే మీరు అగరబత్తి ఉంటుంది కదా, దాంతో కూడా ఈ షీట్ని కాల్చుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎడ్జెస్ చూసారు కదా, ఇది ఎడ్జెస్కి వెళ్ళి కట్ చేస్తున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ కానీ ఫినిషింగ్ అయితే బాగుంటుంది. అగరబత్తి దానికన్నా దీనికే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సో ఇది మొత్తం ఇట్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే అగరబత్తితో ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను షీట్ని. ఫస్ట్ ఎక్స్ట్రాస్ అంతా మీరు కట్ చేసేసుకోండి, ఎక్స్ట్రా షీట్ అంతా. ఇప్పుడు ఒక అగరబత్తి తీసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోండి. కాకపోతే మీకు ఎడ్జెస్లో బ్లాక్గా వస్తుంది, కొంచెం అక్కడ కొంచెం ఫినిషింగ్ పోతుంది అనమాట. అందుకని నేను ఎక్కువ కటింగే ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా ఇలా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అంతే, ఇట్లా ఎడ్జెస్ అన్నీ కాల్చుకోండి. చూసారు కదా, మొత్తం కాల్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. చూసారా, అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది. ఇదైతే నేను కట్ చేసింది, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. దీనికి బార్డర్ మొత్తం కొంచెం బ్లాక్గా ఉంటుంది, దీనికి అట్లా ఏమి ఉండదు అనమాట. సో మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేస్తున్నాను, పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవడానికి. పిన్స్ వచ్చేసి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో అవైలబుల్గా ఉంటాయి. ఏ కలర్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిక్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. దీనికైతే 12 hours అన్న డ్రైయింగ్ టైం ఉండాలన్నమాట, లేదంటే ఊడిపోతాయి. వీటికైతే నేను ఆల్రెడీ స్టిక్ చేసేసుకున్నాను, స్టడ్ డ్రై అయిపోయింది. ఇప్పుడు కింద పెరల్స్ ఎలా తగిలిస్తానో చూడండి. ఇక్కడ నేను జంపింగ్స్ తీసుకున్నాను ఒక 2, అండ్ ఇవి లోరియల్ పెరల్స్ అన్నమాట. ఇవి మీకు యూనికార్ట్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. మీషోలో కూడా ఒకవేళ దొరికితే నేను మీకు లింక్స్ ఇస్తాను, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇవి నేను ఒక 5 తీసుకున్నాను. ఈచ్ స్టడ్కి ఒక 5 వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే జంప్ రింగ్ అటాచ్ చేసుకొని జంప్ రింగ్కి ఒక 5 పెరల్స్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ప్లయర్తో దీన్ని లాక్ చేసుకోవడమే, అవి ఇంకా బయటికి పడిపోకుండా ఉంటాయి. అంతే అండి, చాలా ఈజీ పెరల్స్ అటాచ్ చేసుకోవడము. ఒకవేళ మీ దగ్గర ఈ రూప్ లేదు, మీరు అటాచ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకుంటే ఇప్పుడు OHP షీట్కి నేను స్టిక్ చేశాను కదా 3D ఫ్లవర్స్, వాటికే ఎలా చేసుకోవాలో ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ OHP షీట్తో తయారు చేసుకున్న ఇయర్ రింగ్స్కి కింద లోరియల్ బీడ్స్ ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను ఐ పిన్స్ తీసుకున్నాను, ఒక 2 ఐ పిన్స్ తీసుకొని ఫస్ట్ నేను దీనికి పెట్టి చూస్తున్నాను ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంతకి మీరు కట్ చేసుకోవాలి ఐ పిన్ అనేది. సో నేను కట్టర్ తీసుకొని ఎంత కావాలో అంత ఐ పిన్ని కట్ చేసుకున్నాను అన్నమాట.
స్టడ్కి గ్లూ అప్లై చేస్తాను. గ్లూ అప్లై చేసిన తర్వాత ఐపిన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత స్టిక్ చేసుకోండి. స్టిక్ చేశాక ఇది బాగా డ్రై అవ్వాలి. ఒక 12 hours అన్న డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత లోరియల్ బీడ్స్ వేసుకుందాం. ఇవి బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 5 లోరియల్ బీడ్స్ అనేది వేస్తున్నాను. బీడ్స్ వేసేసి ఐపిన్ని లాక్ చేసుకోండి ప్లేయర్తో. అంతే, చాలా ఈజీ ఇవి చేసుకోవడం. ఇక్కడ ప్లేయర్తో లాక్ చేసేస్తున్నాను. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా బాగుంటాయి. ఇప్పుడు కిడ్స్ బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, లేదంటే మ్యారేజ్ ఫంక్షన్స్కి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. సింపుల్గా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈ స్టడ్స్ అన్నీ డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ రబ్బర్ స్టాపర్స్ అటాచ్ చేసుకోవడమే. అంతే అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను చేస్తాను. సేమ్ ఇట్లాంటివే నేను కొన్ని చేశానండి వేరే కలర్స్లో. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.